రాజమండ్రి మాల్లో జరిగినటువంటి ప్రమాదంలో మెడికో ఇవాళ ప్రియాంక హైదరాబాద్లో కొన ఊపిరితో కొట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం తెలంగాణ జిల్లా ఐజా మండలం జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎక్సలాపురం గ్రామంలో ఉన్నాము. అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడినాము. అయితే కుటుంబ సభ్యులతో పాటు ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ నైబర్స్ ఏమనుకుంటున్నారు, ప్రియాంక ఎలా ఉండేది, ఏం చదివేది, ఈ సిచ్యువేషన్ తెలుసా లేదా అనేటువంటి అంశం మీద మాట్లాడమనుకుంటున్నాం. చెప్పండి సార్, మీకు ప్రియాంక ఎలా తెలుసు, ఎవరు? మా ఊర్లో ఒక ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉండేది. ఆమె ఎంఏబిఎస్ చదివి వేరే ఊరికి వెళ్ళి ఆడ జాబ్ చేస్తుంది. అయితే ఆమెకు ఇలాంటి కఠిన ప్రమాదం జరిగిందంటే మేము కూడా చాలా బాధపడుతున్నాము. కానీ ఈ నియాలను మాత్రం వదలవద్దు సార్. వాళ్ళు ఇంత నిండు ప్రాణాన్ని ఏంటి కొరకు తీసినట్ట? ఆ పాపకు వాళ్ళకి ఏమన్నా కక్ష ఉందా? ఆ పాపపై వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా మొదలు గొడవ అయిందా? లేదు కదా. వాళ్ళకి ఏం సంబంధం లేదు, మా పాపని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి కజ్జ పెట్టుకునే కదా ఆ పాపని చంపినారు. అంటే ఎవరు అడగతోళ్ళు లేరా? వాళ్ళపై కఠిన శిక్ష ఎమ్మెల్యే అందరు పెద్దవాళ్ళు ఎస్ఐ అందరు కలిసి వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని కోరుతున్నాం. ఇప్పుడు నిండు ప్రాణం వాళ్ళ ఇంట్లో పెద్ద ఆడపిల్ల, వాళ్ళ ఇంటికి బలం ఆమెనే. ఆమెకు ముగ్గురు, ఆయనకు బిడ్డలు ముగ్గురు అయితే పెద్ద అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆయన గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఆయనను చూస్తే మా కంట్లోనే నీళ్ళు వస్తున్నాయి సార్. ఇలా ఎన్ని ప్రాణాలు తీస్తారు వాళ్ళు మత్తు తాగి. అంటే కారు ఎక్కించి తలపై పగలగొడితే వాళ్ళపైన ఏమి రియాక్షన్ లేదా సార్? అంటే జనాలు చూసుకుంటూనే ఉంటున్నారా? ఆడనే ఉన్నారు కదా అందరూ ఎస్ఐలు, వాళ్ళలో పట్టించుకోవచ్చు కదా. ఇలా ఎన్ని ప్రాణాలు తీస్తారు సార్ వాళ్ళు? అంటే ఎవరు చెప్పతలేరా? ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్లల్ని కూడా బయటికి పంపేయాలంటే భయం వేస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలు మళ్ళీ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల చచ్చిపోతే నాకు సంసారం మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోయి వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ గతి అండి. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎట్లా చూడాలంటే వాళ్ళ పోలీసులు కూడా ఏం జరుగుతుంది దేశంలో ఎట్లా ఏమి అని కొంచెం చూసుకోవాలి కదా సార్. ఇప్పుడు ఆడ సినిమాటాక్స్కి వెళ్తే ఆమెకి ఏమైనా గొడవ ఉందా? లేదు. ఆయన చెప్తున్నాడు మేము ఫస్ట్ టైం వాళ్ళ పాపని చూస్తున్నామని చెప్తున్నాడు. మళ్ళీ ఫస్ట్ టైం చూసిన ఆయనకు మళ్ళీ ఒక్కసారి గుద్ది మళ్ళోసారి వెళ్ళి మళ్ళీ తలపైన ఎక్కించినాడంటే ఆడ నిర్లక్ష్యమే కదా పోలీసులు వాళ్ళది కానీ ఎవరిదని కానీ ఉన్న వాళ్ళది ఆడ. అంటే దేశంలో ఇటువంటివి జరగకూడదు. ఇలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి బాధలు రాకూడదు. దేశంలో ఇలాంటి జరగకుండా కఠిన శిక్షలు పడాలని కోరుకుంటున్నాం. అంటే తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇట్లా యాక్షన్ చేసినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఉరి శిక్ష వేయాలి సార్ వాళ్ళకు. అంటే వాళ్ళ వెనుక ఇంకా ఎవరున్నారు, ఎవరు చేయించినారో వాళ్ళని కూడా కొంచెం కనుక్కోండి సార్. వాళ్ళకి ఎవరైనా చెయ్యమని చెప్పినారా, లేదంటే ఇలా చేయాలని వాళ్ళకి ఏమైనా మనసులో ఉందా, ఆ పాపపై ఏమైనా కజ్జా ఉందా? అలాంటి వల్ల బయటికి తీసి వాళ్ళని ఏమేమి చేయాలో పెద్దవాళ్ళంతా ఎమ్మెల్యే కానీ ఎస్ఐలు కానీ అందరు కలిసి వాళ్ళ మీద కఠిన శిక్ష వేసి వాళ్ళని జైలు శిక్ష పడేటట్టు చేసి. ఎప్పుడన్నా ప్రియాంక వచ్చేదా ఈ ఊరికి? వచ్చేదేమో సార్, నేనైతే చూడలేదు. ఈరోజు ఫస్ట్ టైం ఫోటో చూపించినారు. ఆ పాపను చూసి నాకు చాలా బాధ చేసింది సార్. మంచి చేతికి వచ్చిన పాప చనిపోయిందని చెప్పి కన్నీరు మనతో మాట్లాడే మరి కొంతమంది. చెప్పండి పెద్ద, ప్రియాంక చూసారా? పాపను చూడలేదు సార్. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళది ఊర్లో పెద్ద ఫ్యామిలీ సార్. వాళ్ళది ఊర్లో పెద్ద ఫ్యామిలీ. కాకపోతే ఆయన ఆర్థికంగా కొద్దిగా పాపను చదివించుకొని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద పాప ఆమె. ఏదో ఇప్పుడు ఆ పాప చేతికి వచ్చిన తర్వాత వాళ్ళని పోషించగలుగుతుందని వాళ్ళు ఆశపడినారు. కానీ ఇలా జరగడం చాలా ఘోరం సార్. ఇలా జరగకూడదు. కానీ ఇది జరగడానికి కారణం ఎవరో కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. దేశంలో ఇటువంటివి జరగకూడదు సార్. ఇప్పుడు మనం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని తయారు చేయాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది సార్? ఒక డాక్టర్ని మనం తయారు చేయగలుగుతామా? ఒకవేళ తయారు చేయాలన్నా కూడా ఆ 4 జున్నాళ్ళు కావాలి సార్. మరి ఇంత ఘోరంగా జరిగింది ఈ పరిస్థితి అంటే చాలా బాధ సార్. ఇది మీ ఊర్లో డాక్టర్గా వస్తుంది అనుకున్న ప్రియాంక ఈరోజు రాబోతుందని ఎలా చూడాలి సార్? ఇది చాలా దారుణం సార్. ఇలా జరగకూడదు. ఇలా ఎవ్వరికి కూడా జరగకూడదు. ఇది ఘోరమైన పరిస్థితి సార్. మేము టీవీ ఫుటేజీలో చూసాం సార్. వచ్చి ఇలా టచ్ చేసి మళ్ళీ ఆగి మళ్ళీ ఇంకోసారి టచ్ చేసి అప్పుడు పైకి ఎక్కింది సార్ కార్. అది చాలా ఘోరం సార్. వాళ్ళు ఎవరో కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. ఇటువంటి పరిస్థితి జరగకూడదు.
ఇటువంటి ఇంకో జరగకుండా సంబంధిత అధికారులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలు మీరు ఎప్పుడు చూశారు, ఎన్ని రోజుల క్రితం చూశారు? నిన్నటి నుంచి చూస్తున్నాం సార్ మేము. అంటే 3వ తేదీ అంట కదా జరిగింది యాక్సిడెంట్, ఆ రోజు నుంచి ఎందుకు ఎవరు చూడలేదా ఇది? ఇది తెలుసు సార్, మాకు నిన్నటి నుంచే తెలుసు సార్. ఎలా తెలుసు? అయితే టీవీ ఫుటేజ్ మా ఊర్లో వాళ్ళ వ్యక్తి వాళ్ళ పాపకి ఇట్లా జరిగిందంటే మేము చూసినాం సార్. అంటే ఏదైనా జరిగితే క్షణాల్లో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టి ఇచ్చేస్తారు కదా. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఎందుకు దీన్ని పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు? సార్ మరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఎంత పలుకుబడి ఉందో తెలియదు సార్. మరి దాని వెనకాల ఎవరన్నా ఉండారా ఇట్లా బయటికి రానట్ట చేయనిక, మరి వాళ్ళని కూడా చూడాలి సార్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ తాగి డ్రైవింగ్ చేసి కొంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇట్లాంటి పోకిరిల్ని, ఇట్లాంటి రౌడీల్ని. సార్ ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా సార్, వీళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. ఇటువంటి జరిగినప్పుడే వీళ్ళకి ఒక భయం అనేది పుట్టాలంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. అట్లా కఠినంగా శిక్షించడంతో పాటు వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారనేటువంటి వాదనలు ఎట్లా చూడాలంటే? సార్ పోలీసులు అయితే ఒక్కరికి ఫేవర్గా ఉండరు. కాకపోతే ఆడ ఏముందంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా సార్, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి వెనుదండంగా ఎవరున్నారు, వాళ్ళని కూడా శిక్షించాలి సార్. అది వీరి వెనుక ఎవరున్నా సరే వాళ్ళకు కూడా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా రోజుల నుంచి కూడా అంటే ఇది కేవలం 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. సంఘటన జరిగి 3వ తేదీ జరిగింది. కానీ టీవీల్లోనూ మా ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫుటేజ్ చూసిన తర్వాత చాలా గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్లాపురంలో ఇంకొంతమంది ఉన్నారు. ఎవరికి యాక్సిడెంట్ అయిందన్నారు? ఏమైంది లేకుండా సార్. అయితే కొంతమందికి ఇంకా సమాచారం తెలియనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రియాంక మీరు ఎప్పుడైనా తెలుసా ఏం జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? అస్సలకే తెలియదు సార్ నాకైతే. చిన్నగా ఉన్నప్పుడు పోయినారు వాళ్ళు, అంతకు మించితే ఏదేం తెలియదు. నిన్న మాట్లాడితే సంగతి ఇట్లా ఎక్లాస్పురం పాప అంటే వాట్సాప్లో చూసి ఓ ఊరా అనుకున్నాం. చిన్నగా ఉన్నప్పుడు పోయినారు, మాకైతే తెలియదు సార్. అంతే. ఏమైందనేసి విన్నారు? యాక్సిడెంట్ అయింది అన్నారు మేడం. యాక్సిడెంట్ అయింది అంటే సరే అలా అనుకున్నాం అంతే. ఏమైతే తెలుసు సార్ నాకైతే. బాగా చదివింది, ఎంబీబీఎస్ డాక్టర్ కాబోతుంది, ఇంకొన్ని రోజులు మీ ఊరికి రాబోతుంది. ఈ సిచ్యువేషన్ తెలుసు మాకి. ఇంత మా ఊరి అమ్మాయి డాక్టర్ అవుతుందని అయింది దానికి చాలా సంతోషమైంది, కానీ చనిపోయింది అన్నదానికి కొంచెం బాధ ఉంది. కొంతమంది చనిపోయింది అంటున్నారు, కొంతమంది చనిపోయలేదు అంటున్నారు. అది ఏమో తెలియదు సార్ నాకైతే. కాకపోతే మా ఊరు అమ్మాయి ఇట్లా జరిగిందంటే బాధ. తాగి ఇట్లా విచక్షణ మరచి యాక్షన్ చేసి పారిపోయే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. అంతకైతే నాకేం తెలియదు. వాళ్ళని అదుపులోకి తీసుకొని అట్లాంటి వాళ్ళని ఇంకొకరిని చేయనట్టు ఉండాలంటే చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళని. ఇంకో మంచి కొద్దిగా ఏదో పడతారు. నాకు తెలిసిన విషయం సార్. తప్పనిసరిగా మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యం మత్తులో ఉండి ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకూడదంటే మాత్రం ప్రియాంక ప్రమాదానికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి. అయితే ప్రియాంక ఎప్పుడో చిన్నప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినారు విన్నా, కానీ డాక్టర్ అయ్యారు అనేసి సంతోషపెట్టడం, అదే సందర్భంలోనే ఈ వార్త వినడం మాత్రం చాలా బాధేస్తుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, ఎక్సలాపురం నుండి, తెలంగాణ.